అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల వెన్నెల్లో మల్లిక 7వ భాగాన్ని వినబోతున్నారు. మర్నాడు ఉదయం 6 గంటలకే విజయ్ని రెడీ చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లిపోయారు. రమ వెంటే ఉంది. ఆనందరావు గారు కూడా వచ్చేశారు. ఉదయం 6 గంటలకి థియేటర్లోకి వెళ్లిన విజయ్ని బయటకి ఇంకా తీసుకురాలేదు. సిస్టర్స్, డాక్టర్స్ బయటకు వస్తున్నారు, వెళ్తున్నారు. మధ్యలో రమ వచ్చి, కంగారు పడకు, అసలు ఆపరేషన్ ప్రారంభమయ్యేది 8 గంటలకి అని చెప్పి వెళ్ళింది. సాయంత్రం 3 గంటలు కావస్తోంది. పినతల్లి భర్తకి వైజయంతికి క్యారియర్ తీసుకొచ్చింది. కాస్త తిను, ముఖం చూడు ఎలా వాడిపోయిందో అంటూ బలవంతం చేసింది. నాకు తినాలని లేదు పిన్ని అంది. ఆనందరావు ఫోన్ రావడంతో వెళ్ళిపోయాడు. 4:30 గంటలు కావస్తుండగా రమ బయటకొచ్చింది. రమ కూడా అలిసిపోయింది. విజ్జీని థియేటర్ లోపల అడుగు పెట్టడానికి వీల్లేదని రమ ముందే ఆంక్ష విధించింది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ బయటకొచ్చారు. నికోలాయ్ బయటకొచ్చారు. ఆయనలో అలసట బాగా కనిపిస్తోంది. ఆపరేషన్ సక్సెస్, కానీ 48 గంటలు క్రిటికల్ కాంప్లికేషన్స్ ఏమీ రాకూడదు. బీ బ్రేవ్ అని వైజయంతి భుజం తట్టి వెళ్ళిపోయారు. 48 గంటలు. ఇప్పటికే ఈ ఎదురు చూడ్డంలో ప్రాణం పోయినట్లుంది. తను డాక్టర్గా ఇదివరకు పేషెంట్స్ ఆదుర్దా పడుతుంటే అంతలో ఓపిక పట్టలేరా? ఆదుర్దా పడి మీరేం చేస్తారు అని తను మందలించేది. ఇప్పుడు ఆ బాధ ఏమిటో స్వీయ అనుభవంగా తెలుస్తోంది. తను అన్నీ తెలిసిన డాక్టర్ అయి ఉండి కూడా ఏమీ తెలియని అజ్ఞానురాలిలా ఆందోళన చెందుతున్న మనసుని ఆపుకోలేకపోతోంది. విజయ్ శరీరం టేబుల్ మీద తనకి తెలియకుండానే యుద్ధం చేస్తోంది. బ్రతకడానికి చచ్చిపోవడానికి మధ్య 48 గంటల వ్యవధి. రమ వెళ్ళిపోయింది. ఈ పూట ఇక రానని చెప్పేసింది. పిన్ని దగ్గరే ఉంది. సాయంత్రం 7 గంటలు అవుతుండగా ఆనందరావు గారు వచ్చారు. ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. విజ్జీ అని స్పెషల్ రూంలోని గుమ్మంలో నుంచి పిలుస్తూనే వచ్చారు. ఆమె తిరిగి చూసింది. బాబాయ్, నికోలాయ్ గారితో మాట్లాడారా? ఆయన ఏమైనా చెప్పారా? ఆదుర్దాగా ఎదురొస్తూ అడిగింది. ఆయన నాకేం చెప్పలేదమ్మా. మా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం విజయ్ ఎవరో బాగా వివరాలు సేకరించి పంపింది. ఆయన చేతిలో ఉన్న పెద్ద ఫైల్ వైజయంతి చేతిలో పెడుతూ, నేను నీతో మాట్లాడడం మానేసి చేతులు ముడుచుకుని కూర్చున్నాననుకున్నావా? నేను అటు నుంచి నరుక్కుంటూ వచ్చాను. విజయ్ ప్రయాణం చేసిన రైలు బాంబ్లాస్ట్ అయిన వివరాలు ఇచ్చి ఎంక్వైరీ చేయించమన్నాను. చాలా రోజులు దరిదాపు కనిపించలేదు. చివరికి బొంబాయిలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి బెంగళూరు బయలుదేరి వెళ్లిన శేఖరం, అతని 2 కూతుళ్ళు ఏమయ్యారని ఎంక్వైరీ చేస్తుంటే వాళ్లు తమ దగ్గర లభించిన ఫోటోలు చూపిస్తుంటే విజయ్ను చూసి ఇతనే శేఖరం అని గుర్తుపట్టారు. అతని భార్య ఆత్మహత్య చేసుకుని 1 ఏడాది క్రిందట చచ్చిపోయింది. అతనికి 2 కవల పిల్లలు. పేరు శాంతి, ప్రశాంతి. వాళ్ళిద్దరినీ తీసుకుని అతను బెంగళూరు ట్రైన్కి మారుపేర్లతో బయలుదేరాడు. మారుపేర్లు ఎందుకు అంటే, నువ్వు ఈ ఫైల్ అంతా చదవాలి అంటూ ఆయన ఫైల్ వైజయంతి ఒడిలో ఉంచాడు. వైజయంతి భుజం మీద చెయ్యి వేస్తూ, నువ్వన్నది నిజమేనమ్మా, అతను మామూలు మనిషి కాదు. హీఈస్ బ్రేవ్, వెరీ బ్రేవ్. కాని చాలా దురదృష్టం ఎదురైంది సానుభూతిగా అన్నాడు. నేను మళ్ళీ వస్తానమ్మా, పనుంది అంటూ ఆయన వెళ్ళిపోయాడు. వైజయంతి అప్పటికే ఫైల్ తెరిచింది. మొదటి పేజీలోనే విజయ్ ఫోటో, పాస్పోర్ట్ వివరాలు, నంబరు ఉన్నాయి. అతని ఫోటో మీద సంతకం వినయ్ శేఖర్ అనుంది. వైజయంతి ఫైల్ తిరగేస్తోంది. విజయ్ ఫార్మసీ డిగ్రీ కాగితాలు, ఇంకా ఏవేవో డిగ్రీలు, డిప్లొమాలు, అతను కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యే పేపర్స్ చదువుతున్నది. పేపర్ కటింగ్ కాపీలు, అతని డైరీ, ఉత్తరాలు ఉన్నాయి. చాలా ఉత్తరాలు. స్వప్న అంటూ శేఖర్ రాసినవి అన్నీ ఉన్నాయి. అతడు చిన్నప్పుడు తల్లి కుట్టుమిషన్ దగ్గర ఆనుకుని తల్లితో తీయించుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి. అతను పెద్దయ్యాక క్రికెట్ టోర్నమెంట్లో గెలిచి షీల్డ్ తీసుకున్నాడు. చెస్ ప్లేయర్గా విజేత అయినవి ఉన్నాయి. ఒక అమ్మాయి ఫోటో ఉంది. ఆమెకు కట్ చేసిన జుట్టు భుజాల వరకు ఉంది. స్వప్నకి ప్రేమతో, నీ శేఖర్ అని ఉంది. స్వప్న, శేఖర్లు రిజిస్టర్ ఆఫీస్ ముందు దండలు వేసుకుని ఫోటో దిగారు.
వినయ్ తల్లికి ఇద్దరూ చెరో పక్క నిలబడ్డారు. ఆమె భర్త విహీన అయినా ఆమె కట్టుకున్న జరీ చీరతో నగలతో మనిషి హుందాగా ఉంది. విజయ్ ఆవిడతో విడిగా ఆవిడ ఒడిలో తలపెట్టుకుని ఉన్న ఫోటోలున్నాయి. ఆ ఫోటోలు ఆ తల్లి కొడుకు ఒకరంటే ఒకరికి ఎంత అపురూపమో తెలిసిపోతోంది. స్వప్న ప్రెగ్నెంట్గా విజయ్ ప్రక్కన కూర్చొని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకోవడంలో ఎంతో దగ్గరతనం కనిపిస్తోంది. కవల పిల్లలు. పార్టీలో స్వప్న, విజయ్ హాలిడేకి హిల్ రిసార్ట్కి వెళ్తున్నట్టు. రాను రాను విజయ్ స్వప్న పుష్టిగా అయ్యారు. స్వప్న మరీ బొద్దుగా ఉంది. ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని అదే భుజాల వరకు జుట్టు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. రకరకాల పుట్టినరోజుల పార్టీలు. పిల్లల వయసు సంవత్సరానికి మరుసటి సంవత్సరానికి రికార్డ్ చేసినట్లుంది. పిల్లలిద్దరూ వయసులో ఎదుగుతున్న కొద్దీ అందంగా మారారు. వారిలో స్వప్న, విజయ్లిద్దరి పోలికలు స్పష్టంగా ఉన్నాయి. శేఖర్ కూతుళ్లకి కరాటే నేర్పుతున్న ఫోటోలున్నాయి. అతను ఫిడేలు వాయిస్తుంటే స్వప్న తంబూరా మీటుతూ కూతుళ్ళిద్దరూ క్లాసికల్ సాంగ్ పాడుతున్న కల్చరల్ ఫెస్టివల్ ఫోటో ఉంది. విజయ్ స్వప్నకి వ్రాసిన ఉత్తరం ఒకటి వైజయంతి తీసింది. విజయ్ అని తను, రమ పేరు పెట్టుకున్న విజయ్ వ్రాసిందది. అందులో ఇలా ఉంది: డియర్ స్వప్న, నేను కులాసా. నువ్వు శాంతి ప్రశాంతి, అమ్మ కులాసా అని తలుస్తాను. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. నేను కొద్ది రోజులు ఇలా అజ్ఞాతంలో ఉండక తప్పదు. నన్ను కాంతీలాల్ గారి మనుషులు వేటాడుతున్నారు. వారిని, అంత పెద్ద పరిశ్రమని చావుదెబ్బ కొట్టే నిజం నేను బయటపెట్టాను. వాళ్ళు నన్ను ప్రాణాలతో వదులుతారా? నేను మనందరికీ విజిటర్ వీసా కోసం స్టేట్స్ వెళ్ళడానికి నా ఫ్రెండ్స్ ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాను. రాజేష్తో ఈ విషయం ఫోన్లో చెప్పాను. వాడు వెంటనే మన ఫ్యామిలీకి స్పాన్సర్ చేస్తానని, అమెరికా విజిటింగ్ వీసా మీద ఫ్యామిలీతో వచ్చేయమని అన్నాడు. ఆ ఏర్పాట్లు చాలా త్వరగానే జరుగుతాయి. అది గనక జరిగి మనకి వీసా వచ్చేస్తే మనం బ్రతికి బయటపడినట్టే. ముందు వీళ్ల పంజా దెబ్బ నుండి పారిపోతే తర్వాత ఎక్కడ ఎలా బ్రతకాలో నిర్ణయం చేసుకుందాం. స్వప్న, ధైర్యం కోల్పోవద్దు ప్లీజ్. మనం ఒక సత్యానికి, మానవత్వానికి ప్రతీకగా గుండె ధైర్యంతో నిలబడ్డాం. స్వప్న, బాగా గుర్తు చేసుకో. నేను ఈ విషయం బయట పెడతానని ప్రభుత్వం వారికి ఈ ఇంజెక్షన్ శాంపిల్ పంపి జరుగుతున్న అన్యాయం వివరించి కోట్ల మీద లాభాలు గడిస్తూ దేశంలో 2 లక్షల మంది చిన్నపిల్లలు ఆ ఇంజెక్షన్కి బలి అయి అర్ధాంతరం చావుకి గురవడమో లేక శాశ్వతంగా పక్షవాతం లాంటిదొచ్చి వికలాంగులవటమో జరిగిన స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కాంతీలాల్ గారి లాభాల కుంభస్థలం మీద కొట్టాను. నేను మామూలు మనిషిని, పిచ్చుక లాంటి వాడిని. కాని సత్యం పిచ్చుకకి కూడా బ్రహ్మాస్త్రం శత్రువు మీద ప్రయోగించగల గుండె ధైర్యం ఇస్తుంది. స్వప్న, నేను నీతో చెప్పకుండా, నీతో సంప్రదించకుండా నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పని చేయలేదు. నువ్వే ఆలోచించు. ఆ మహమ్మారి లాంటి ఇంజెక్షన్ ఇన్ని వేలు లక్షల సంఖ్యలో దేశం నిండా ఊరూరా మెడికల్ షాపుల్లో దర్శనమిస్తోంది. మన పిల్లలకి ఎన్నోసార్లు జ్వరం వచ్చింది. మనం ఆ ఇంజెక్షన్ పాలిట పడకపోవడం, అదృష్టవశాత్తు మనం హోమియోపతికి చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డం వల్ల మన పిల్లల్ని మనకి దక్కించిందేమో. మెడికల్ రిప్రజెంటేటివ్ రిపోర్ట్ చేశారు. డాక్టర్ ఈ ఇంజెక్షన్ని అనుమానిస్తున్నా ప్రతిసారి ఆయన డబ్బు వెదజల్లి బయటపడుతున్నాడు. ఆయన 1000 చేతులతో బకాసురుళ్లా ఆటగా పోగు చేసుకునే అన్ని 100 కోట్ల లాభాలలో ఎక్కడో ఎవరో రిపోర్ట్ చేస్తే 4 లక్షలు పడేసి నోరు మూయించడం ఏవంత కష్టం. ఆయన్ని ఎదుర్కోవడం అంటే చిట్టెలుక కొండని ఢీకొనడమేనని మనం అనుకున్న విషయం మర్చిపోయావా? స్వప్న, నీకు గుర్తుందా? హోటల్ మూన్లైట్లో ఆ రోజు రాత్రి నిన్ను డిన్నర్కి తీసుకువెళ్ళి ఇలా ఈ ఇంజెక్షన్ కిల్లర్ డ్రగ్లా జనంలోకి వెళ్తోంది, 10 సంవత్సరాల్లోపు పిల్లల కాళ్ళు చేతులు చచ్చుపడుతున్నాయని నాకు రూఢీగా తెలిసిందంటే ఆవేశంగా ఈ అన్యాయం ఎదుర్కోవాలన్నావు. ఇందులో చాలా కష్టాలున్నాయి స్వప్న. ముందు నేను కాంతీలాల్ గారి యూనిట్ నుంచే రిజైన్ చేసేయాలి. మనకి ఈ కార్లు, ఇంత పెద్ద ఇల్లు, నౌకర్లు ఉండరు. సింపుల్ జీవితం గడపాలి అంటే నువ్వేమన్నావమ్మా? పాపిష్టి సొమ్ము మనకొద్దు శేఖర్. మనం మన పిల్లలతో ఎంత ఆనందంగా ఉన్నామో అందరి తల్లిదండ్రులు అలాగే ఉండాలి. నువ్విది బయటకు తీసుకురా. ఏం పర్వాలేదు, మనం ఒకరికి ఒకరు తోడున్నామని
నాకు ధైర్యం చెప్పలేదురా నువ్వు? ఆ ధైర్యం ఏమైపోయింది స్వప్న? నీలోని డేర్ డెవిల్తనం చూసేగా నేను ముగ్ధుణ్ణయ్యి మ్యారేజ్కి ప్రపోజ్ చేసింది. రోడ్డు మీద ఒక అమ్మాయి వెళుతుంటే వెనకగా వెళ్ళి ఆ ఆడపిల్ల భుజానికి ఢీ కొట్టాడని అతన్ని 10 మంది చూస్తుండగా కాలు చెప్పు తీసి కొట్టిన నా డ్రీమ్ హీరోయిన్ స్వప్న ఎక్కడా? ఇవన్నీ నీకెందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? మనం సత్యం కోసం ఇద్దరం జంటగా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి పేపర్ వాళ్లకి రుజువులిచ్చి కాంతీలాల్ గారి కంచుకోట కదిలించి గవర్నమెంట్ కమిషన్ వేసి ఆయన మందులు తయారు చేసే ఫ్యాక్టరీ తనిఖీ చేయించి జ్వరం వస్తే ఇచ్చే ఇంజెక్షన్లో వాడాల్సిన మందు ఖరీదు 100% పెరిగిందని, కోట్లలో నష్టాలు వస్తుందని తెలిసి దాని పేరు చెప్పి ఇంకోటి లోకల్గా తయారు చేయించి అందులో కల్పిస్తున్నాడని రుజువై ఆయన లైసెన్స్ ఓడ పెరుక్కొని ఆయన ఫ్యాక్టరీ మూయించే వరకు చేశాం. స్వప్న, కొన్ని వందల అమాయకుల తల్లిదండ్రుల దుఃఖాన్ని, ఆవేదనని రూపుమాపి కొన్ని లక్షల మంది పిల్లలు వికలాంగులు కాకుండా మనం కాపాడగలిగాం. ఆ సంతోషం సామాన్యమైనదా? మన పిల్లలు కారులో స్కూల్కి వెళ్ళకపోతేనే, కాన్వెంటుల్లో వేలకు వేలు పోసి సీట్లు కొనకపోతేనే, మా అమ్మ నన్ను ఏ కాన్వెంట్లో చదివించింది చెప్పు? మన పిల్లలు కూడా మనలాగే కష్టపడి బ్రతికితే తప్పేం లేదు. కానీ ఒకరి ఆరోగ్యాల్ని, ఆనందాల్ని, శాంతిని గొడ్డలు పెట్టి వారి సమాధుల మీద మన భవిష్యత్తుకి పునాదులు వేసుకోకూడదు. స్వప్న, పిల్లలు చిరిగిన గౌన్లతో తిరుగుతుంటే చూడలేకపోతున్నానన్నావు. నీలో ధైర్యం జారిపోతోంది. నేను 2 రోజుల నుంచి ఒక కప్పు టీ నీళ్లు కూడా తాగలేదు. గడ్డం చేసుకుని ఎన్ని రోజులైందో. గడ్డం పెరిగి తలమాసి షర్టు ప్యాంటు చిరిగి బొగ్గు గనిలో పనిచేసేవాళ్లా ఉన్న నన్ను చూస్తే గుర్తే పట్టావు. కాని స్వప్న, ఈ దరిద్రం నాకేం బాధ అనిపించటం లేదు. నా కళ్ల ముందు ఆ 100 కుటుంబాల్లో తల్లిదండ్రుల ముఖాల్లో చెదరని చిరునవ్వులు, ఆరోగ్యంగా ఉండి పక్షవాతంతో కాళ్ళు చేతులు చచ్చుపడి ఈడ్చుకుంటూ దీనంగా తిరగాల్సిన దురదృష్టం తప్పిన పిల్లల చిరునవ్వులే కళ్ల ముందు కదులుతున్నాయి. నేను చాలా మామూలు మనిషినే. చాలా కష్టపడి రోజుకి 18 గంటలు కృషి చేసి నాకు జీతం ఇచ్చిన యజమానులకి నా జీవితం అంకితం చేస్తున్నట్లు కష్టించాను. అది నా ప్రతిభ అన్నారు. నేను గడిచిన 10 సంవత్సరాల్లో ఆర్థికంగా చకచకా 2 మెట్లు ఒక్కసారి ఎగిరినట్లు ఎదిగిపోతుంటే బంధువులు ప్రశంసించి మా చుట్టం అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. స్నేహితులు నాతో స్నేహం చేస్తే డబ్బుగల వాళ్లు పరిచయం అవుతారంటూ నా చుట్టూ ముసురుకున్నారు. అదంతా అప్పటికి ఆనందమేనని భ్రమపడి మురిసిపోయాను. నేను కాంతీలాల్తో ఢీకొంటానని పబ్లిక్గా పేపర్లో డిక్లేర్ చేసిన తర్వాత అందరూ జారిపోయారు. ఆ రోజున నా జీవితంలో కార్లు మేడలు వస్తుంటే అందరూ నా ప్రతిభ అంటూ పొగిడినవారు నేను చేసిన ఈ మానవత్వంతో కూడిన ఈ మంచి పనికి నన్ను ఆదరించేది పోయి, శభాష్ అని అక్కున చేర్చుకునేది పోయి నన్ను నిరాదరణ చేశారు. కాని నేను ఒంటరితనంతో బెంబేలు పడ్డం లేదు స్వప్న. నాకు వాళ్ల అసలు స్వరూపాలు తెలిసాయి. ఆ కాంతీలాల్ వ్యాపారంలో లాభానికి జనాన్ని మోసం చేస్తాడు తప్ప తన ఫ్రెండ్ని మోసం చేయడు. వీళ్లంతా ఆయన కంటే నికృష్టులు అనిపిస్తోంది. ఫ్రెండ్స్ అంతా చూడగానే ముఖం తిప్పుకొని వెళుతున్నారు. నాకేడుపొస్తోంది అన్నావు ఫోన్లో. ఇది స్వప్న అనాల్సిన మాట కాదు. నీ ఫ్రెండ్స్కి నువ్వు బలం అయ్యావు తప్ప వారు నీకెప్పుడు బలమయ్యారు చెప్పు? స్వప్న, ఫోన్లో నువ్వేడుస్తుంటే నా ప్రాణం తరుక్కుపోయింది. కానీ నీ దగ్గరగా రాలేను. నేను దూరంగా ఉండాలి కొన్నాళ్ళు. కనీసం మన స్టేట్స్ పారిపోయే ప్రయత్నాలు పూర్తయ్యేంతవరకైనా. స్వప్న, నాకు బాధ లేదా? నేను మాత్రం ఆనందంగా ఉన్నాననుకుంటున్నావా? ఒక్కో రోజు ఎక్కడో ఏ బిచ్చగాళ్ల మధ్యలోనో సేఫ్టీ కోసం పేవ్మెంట్ మీద పడుకుంటున్నాను. ఎముకలు కొరికే చలి, కడుపులో పేగులు మెలితిరుగుతున్నాయి. అప్పుడేం చేస్తానో తెలుసా? నిన్ను పిల్లల్ని తలుచుకుంటాను. నువ్వు నీ సంగతే ఆలోచిస్తున్నావు. మన శాంతి ప్రశాంతి ఎంత అలజడి చెందుతున్నారో ఆలోచించు. నాకెప్పుడూ అదే భయం. బాగా డబ్బుతో సుఖంగా దర్జాగా నౌకర్లు చాకర్లతో మనిద్దరి ప్రేమతో నిండి ఉన్న వారి జీవితం హఠాత్తుగా తారుమారైంది. 10 సంవత్సరాల లేత వయసులో ఇంత పెనుమార్పు తట్టుకోవడం ఎంత కష్టమో ఆలోచించు.
మనం వందల మంది పిల్లల్ని కిల్లర్ డ్రగ్ నుంచి రక్షించాం. నిజమే. కానీ మన పిల్లల్ని మనం తెచ్చిపెట్టిన బాధల నుంచి తప్పించి వారికి సుఖమైన జీవితం ఇవ్వాలి. అది మన బాధ్యత. స్వప్న, ఈ ఉత్తరం వ్రాస్తుంటే నాకు కూడా ధైర్యం చెదురుతోంది. మనమందరం కలిసి హాయిగా ఉండే రోజు డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు రుచిగా వండిన భోజనం వడ్డిస్తుంటే తింటూ పిల్లలతో నీతో జోక్స్ వేస్తూ ఉండే సంఘటన గుర్తుకొస్తే అది నా గత జన్మ అనిపిస్తోంది. మనం విడిపోలేదు స్వప్న, అందరం కలిసే ఉన్నాం. మానసికంగా మనం మరింత దగ్గరగా ఉన్నాం. డాడీ ఎప్పుడొస్తారు అని శాంతి ప్రశాంతి బెంగపడ్డారని ఫోన్లో చెప్పావు. అలాంటి మాటలు నాకు చెప్పకు స్వప్న, ప్లీజ్. నాలో శక్తి ధైర్యం పేకమేడలా కూలిపోతోంది. నా జీవితంలో అదృష్టం నువ్వైతే మనిద్దరి సంపూర్ణమైన అదృష్టం మనిద్దరి పిల్లలు. ప్రస్తుతం ఈ కష్టాల్లో ధైర్యంగా ఉండడం తప్ప మనకింకో మార్గం లేదు. అన్నయ్య వదిన ఏమైనా అనుకుంటారని అంటున్నావు. మీ వదిన సంగతి నాకు తెలుసు. కానీ ప్రసాద్ దేవుడు, అతను మన మనిషి. ఇక ఉండనా డియర్? ఈ ఉత్తరం ఇంత పెద్దది ఎందుకు వ్రాశానో తెలుసా? ఫోన్లో ఎక్కువ మాట్లాడలేదు. ఉత్తరం వ్రాస్తుంటే మాట్లాడినట్టే ఉంది. పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నావు. స్వప్న, ప్లీజ్ డోంట్ లీవ్ మీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీ శేఖర్. వైజయంతి ఉత్తరం చదవడం పూర్తి చేసి అలాగే ప్రతిమలా కూర్చుండిపోయింది. ఆ చిన్న ఉత్తరం విజయ్కి భార్యా పిల్లలతో ఉన్న గాఢమైన అనుబంధం అద్దం పట్టినట్లు తెలుస్తోంది. సిస్టర్ వచ్చింది. ఈ ఇంజెక్షన్ అర్జెంటుగా తెప్పించమంటున్నారు డాక్టర్ గారు. 15 నిమిషాల లోపల రావాలి, క్విక్. లేకపోతే పేషెంట్ కాంప్లికేషన్స్లోకి వెళ్తాడు. బిగ్గరగా గబగబా చదువుతూనే వైజయంతిని చేయి పట్టి లేవదీసింది. వైజయంతి ఫైల్ అక్కడ పెట్టబోయింది. అది ప్రాణంలా అనిపించింది. వదలబుద్ధి కాలేదు. గబగబా కాగితాలు సర్ది ఫైల్ తీసుకునే పరుగు తీసింది. కారులో వెళ్లి అవతల వీధిలో ఉన్న పెద్ద మెడికల్ షాపులో కొని తీసుకొచ్చి ఇచ్చింది. సిస్టర్ చూడగానే వెరీ గుడ్ అని గబగబా తీసుకుని పరిగెత్తుతూ వెళ్ళింది. అప్పటికి రాత్రి 10 గంటలయింది. వైజయంతి కారిడార్లో ఫైల్ పట్టుకొని అటూ ఇటూ అశాంతిగా తిరుగుతోంది. విజయ్ చావు బ్రతుకుల పోరాటంలో నుంచి బయటపడ్డానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. అతన్ని గురించి తెలుసుకుంటోంది తను. అతనెవరో తెరలు తొలగిపోతూ అతని జీవితం సాక్షాత్కరిస్తోంది. వైజయంతి గదిలోకొచ్చి కూర్చుని మళ్ళా ఫైల్ తీసింది. వినయ్ శేఖర్ ఫ్రెండ్స్ రాసిన ఉత్తరాలున్నాయి. అతను వారికి చేసిన సాయం గురించి ఉన్నాయి. విని, నీ రుణం తీర్చుకోలేనురా. చిన్ననాటి మిత్రుణ్ణని నన్ను నువ్వు మర్చిపోలేదు. ఉద్యోగరీత్యా అంత ఎదిగిపోయిన నువ్వు కుచేలుడి ఇంటికి కృష్ణుళ్లా వచ్చెళ్ళావు. ఈ జీవితానికి ఈ అనుభవం చాలు. అమ్మని అడిగానని చెప్పు. నువ్విచ్చిన డబ్బుతో మా పెద్దమ్మాయి పెళ్ళయింది. అది జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉంటుంది. పిల్లలంతా విని అంకులంటూ నిన్నే కలవరిస్తున్నారు. ఆర్మీ క్వార్టర్స్ నుంచి వచ్చింది. విని, రమణ ప్లేన్ యాక్సిడెంట్లో పోయిన తర్వాత నాకు ఈ జీవితం అంతా శూన్యంగా, ఈ ప్రపంచమంతా మంచు ముద్దగా మారిపోయినట్లుగా అనిపించింది. థ్యాంక్స్ విని. నీ ఉత్తరాలు, నీ ఫోన్లు, సెలవుల్లో నువ్వు నీ భార్యా పిల్లలతో వచ్చి నాతో గడపడం, నా ఒంటరితనంలో నాకు తోడున్నారని గంపెడు ధైర్యం వచ్చింది. నువ్వు బలవంతంగా నా చేత ప్రారంభం చేయించిన ఆర్మీ విడోస్ వెల్ఫేర్ సెంటర్ బాగా నడుస్తోంది. ఎందరికో ఉపకారం నా వల్ల జరుగుతోంది. వారి కళ్ళలో కనిపించే ఆనందంలో నేను నా కొడుకుని చూసుకుంటున్నాను. ఇంకోటి పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ వినయ్ శేఖర్ని కాంతిలాల్ జోనల్ ఆఫీస్ నుంచి తన కంపెనీలోకి వచ్చేయమంది. కాంతిలాల్ ఇచ్చేదానికి రెట్టింపు ఇస్తానని ఎండీ వ్రాసిన ఉత్తరం ఉంది. వినయ్, నువ్వు మార్కెటింగ్ సైట్ జనరల్ మేనేజర్గా వచ్చిన తర్వాత కాంతిలాల్ గారి మందుల అమ్మకాలు బాగా పెరిగాయి. నీలో జనంలోకి ప్రోడక్ట్ని తీసుకువెళ్లగలిగిన నేర్పు ఉంది. ఆ ప్రతిభనే నేను నా కంపెనీలోకి రావాలని కోరుకుంటున్నాను. మన టెలిఫోన్ టాక్ తర్వాత వారం రోజుల్లో జవాబు చెప్తానన్నావు. 10 రోజులైనా ఇంకా చెప్పలేదు. నువ్వు పర్సంటేజ్ అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పేపర్ కటింగ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద అక్షరాలతో కాంతిలాల్ కంపెనీ జనాన్ని చంపే అవిటివారిని చేసే డ్రగ్గా మారిందని తెలిసి కూడా ఆ ఇంజెక్షన్స్ని ఆపు చేయకుండా
దేశం మీదకి వదలడం సిగ్గుచేటు. కోటీశ్వరుడు కాంతీలాల్ చిన్నపిల్లల శవాల మీద నిర్మిస్తున్న డబ్బు కోట. వినయ్ శేఖర్ని పత్రికల వాళ్ళు అతని ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. పక్కనే స్వప్న ఉంది. చెరో పక్క శాంతి ప్రశాంతి ఉన్నారు. వారికి దాదాపు మల్లిక వయసే. మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించలేదు. లక్షలాది కుటుంబాల గురించి, పిల్లల గురించి ఆలోచించాం. వినయ్ శేఖర్ చెప్పినట్లు పత్రికల వార్త. బొంబాయిలో పార్టీ నుంచి తిరిగొస్తున్న శేఖర్ మారుతి కారుని గూండాలు అటాక్ చేసిన న్యూస్. కారు సొట్టలు పోయి రూపు లేకుండా పోయింది. శేఖర్ దాని దగ్గర నిలబడి, నా అదృష్టం, ఆఖరి నిమిషంలో నా భార్యా పిల్లలు పార్టీకి రాకుండా మానేయడం అని. వైజయంతి పేజీ తిప్పింది. వినయ్ శేఖర్ మీద హత్యాయత్నం, అతని ఇంటి మీద గూండాల దాడి, ఇల్లంతా చెదిరి కింద పడిన సామానుతో ఉంది. స్వప్న పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఏడుస్తున్న ఫోటో ఉంది. వినయ్ శేఖర్ని మహాలక్ష్మి దేవాలయం దగ్గర గూండాలు చావబాదిన వార్త ఫోటో. శేఖర్ వారి దెబ్బలు తప్పించుకోవడానికి ముఖానికి చేతులెత్తి అడ్డం పెట్టుకున్నాడు. దాని క్రింద సత్యాన్ని తరిమి తరిమి చావగొడుతున్న అసత్యం అని ఒక పేపర్లో, మరో పేపర్ క్లిప్పింగ్స్లో ఈ దేశంలో నిజం చెప్పిన వారి గతి ఇదా అని ఉంది. మరో దాంట్లో ఎదుటివాడి క్షేమం కోరినందుకు శిక్ష అని ఉంది. మరో దాంట్లో మరో తేదీ పేపర్లో వినయ్ శేఖర్ కుటుంబం వదిలి పరారి, అతను క్షేమంగా ఉన్నాడా అని ఉంది. మరో క్లిప్పింగ్ చదవగానే వైజయంతి నిశ్చేష్టురాలైంది. దాదాపు సంవత్సరం భర్తకి దూరంగా దరిద్రంతో బాధపడి, బంధుమిత్రుల నిరాదరణకి గురై మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకున్న వినయ్ శేఖర్ భార్య స్వప్న అని ఉంది. అందులోనే ఆ వార్త వినగానే హృద్రోగంతో ఉన్న అతని తల్లి మరణించింది. ఇది చాలా విషాదకరం అని ఉంది. పిల్లలిద్దరూ చిక్కిపోయి బేలచూపులతో ఉన్నారు. వారి మొదటి ఫోటోలకి ఈ ఫోటోలకి సంబంధమే లేదు. వినయ్ శేఖర్ తమిళనాడులో ఒక మారుమూల ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్లో నిలబడున్నాడు. అతనికి చెరో పక్క శాంతి ప్రశాంతి ఉన్నారు. అదే పేపర్లో ప్రముఖ వార్త. శ్రీ కాంతీలాల్ తన మందుల ఫ్యాక్టరీ మళ్ళా తెరిచారు. జరిగిన కుంభకోణానికి మూల కారణం ఆయన కాదు, ఆయన మేనేజర్. ఆయన్ని జైలులో పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వినయ్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి వ్రాసిన ఉత్తరం ఉంది. డియర్ సునీల్, నువ్వు పంపిన పేపర్ కటింగ్ చూశాను. కాంతీలాల్ మళ్లీ ఫ్యాక్టరీ ఎలాగైనా తెరుస్తాడని నాకప్పుడే తెలుసు. అన్ని కోట్ల మీద వ్యాపారం చేసేవారు ఒక లొసుగు బయటపడినంత మాత్రాన భయపడరు. ఇలాంటి చిక్కుల్లో పడిన పెద్దవారికి వారి తప్పుల్ని ఒప్పులుగా మార్చే ప్రతిభావంతులు వారి వెనక సలహాదారులుగా ఉంటారు. వారిని చూడడానికి న్యాయదేవత దొరకనివ్వదు. అవసరమైతే తమకి అడ్డొస్తోందని అనిపిస్తే ఆ న్యాయదేవతనే కొనేసి తమకి అనుకూలంగా తీర్పు చెప్పించుకోగలరు వీళ్ళు. జరిగిన దానికి నేను బాధపడ్డం లేదు. ఈ దేశపు పౌరుడిగా, సాటివారి పట్ల మానవత్వం గల మనిషిగా నా వంతు కర్తవ్యం నెరవేర్చాను నేను. తర్వాత ఏమైంది అని ఆరా తీసి దాన్ని చక్కదిద్దగల అండదండలు నాకు లేవు. నేను మామూలు మనిషిని. ఈ దేశం పట్ల, నా సాటి మనిషి పట్ల నాకు ఒక బాధ్యత ఉందని నమ్మేవాణ్ణి. అంతకంటే ఇంకేం చేయలేను. నీకు గిరిబాబు అడ్రస్ ఇస్తూ వ్రాస్తున్నాను. నువ్వు అక్కడికే జవాబు వ్రాయి. అతను ఎలాగో నాకు అందచేస్తాడు. నా ఈ ఉత్తరం నీకు అందేసరికి నేనెక్కడుంటానో తెలియదు. స్వప్న పోయిన తర్వాత నాలో ధైర్యం జారిపోనీయకుండా ఈ పిల్లలిద్దరూ కాపాడుతున్నారు అనిపిస్తోంది. స్వప్నని ఆత్మహత్యకి పురిగొల్పిన వ్యక్తిని నేనే అనే బాధ నన్ను కృంగదీస్తోంది. ఒక మహాకవి అన్నట్లు, సత్యం కావాలి అనుకున్న మనిషి ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోతాడు అనే మాట నా పట్ల అక్షరాలా నిజమవుతుందా అనిపిస్తోంది. శాంతికి ప్రశాంతికి 12వ సంవత్సరం వచ్చింది. ఇన్నాళ్ళు వాళ్ళు ఆడపిల్లలైనా నేను గర్వపడ్డాను, నా అదృష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు వారు మగపిల్లలైతే ఎంత బావుండేదో అనిపిస్తోంది. ఈ ప్రపంచం ఆడపిల్లల పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తుంది. నాకేదైనా అయితే నా ఈ చిన్నపిల్లలిద్దరూ. ఓ గాడ్, నాకు స్టేట్స్కి వీసా రాలేదు. ఇండియాలోనే ఉన్న చోట ఉండకుండా తిరుగుతున్నాను. కాంతీలాల్ గారి మనుషులు నన్ను ప్రాణాలతో వదలరని తెలిసిపోయింది.
శాంతిని ప్రశాంతిని ఎక్కడైనా హాస్టల్లో కానీ బంధువుల ఇంట్లో కానీ అట్టి పెడదామా అనుకుంటున్నాను. కానీ లాభం లేదు. తల్లి మరణంతో పిల్లలిద్దరూ చాలా బెంబేలుగా ఉన్నారు. ఒక్క క్షణం కూడా నన్ను వదలడం లేదు. ఏ కాస్త శబ్దం అయినా వణికిపోతున్నారు. చావో బ్రతుకో ముగ్గురం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను కాంతిలాల్కి ఎదురు తిరిగి ఉద్యోగం వదిలి ఏడాదైంది. ఆయన చేసిన తప్పు గురించి జనం అప్పుడే మర్చిపోయారు. కానీ కాంతిలాల్ మాత్రం నన్ను మర్చిపోలేదు. ఆయనని నడి బజార్ను వేశాను. కానీ ఆయన త్వరితంగా తన పరువు ప్రతిష్ట గొడుగు గ్రిందకు మళ్లీ వెళ్ళిపోయాడు. నా జీవితం శాశ్వతంగా బజార్లో పడింది. హైదరాబాదులో ఎన్నాళ్ళుంటావని వ్రాశావు. చెప్పలేను. నాకు అడ్రస్ లేదు. ఒక సమయం అని నిర్దిష్టత లేదు. నన్నెవరైనా వెంటాడుతున్నారని అనుమానం వస్తే వెళ్ళిపోతాను. ఆ సమయానికి బస్సు గాని రైలు గాని ఏది దొరికితే అది. మాకు ఒక చోటంటూ లేదు. మా ఇల్లు మా అడ్రస్ అనేవి మాకు శాశ్వతంగా దూరం అయిపోయాయి. నేను అనుక్షణం ఈ ఇద్దరు ఆడపిల్లల గురించే ఆలోచిస్తున్నాను. వారి కోసమే బ్రతుకుతున్నాను. ఇప్పట్లో నీకు ఉత్తరం రాయలేను. ఇది కేర్ ఆఫ్ శేషగిరికి రాస్తున్నాను. పేపర్లో ఎప్పుడు మా చావు వార్త వింటావో తెలియదు నీకు. ఎందుకంటే ప్రతి ప్రయాణానికి మేం పేర్లు మార్చేసుకుంటున్నాం. నేను రేపు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మమ్మల్ని దుబాయ్ పంపే ఏర్పాట్లు చేస్తానని అన్నాడు. ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్కి నేను నా పిల్లలు వర్కర్స్గా వెళ్తున్నాం. హిట్లు నీ విని. ఉత్తరం అడ్రస్ చేరుకుంది. కానీ అది తెరవలేదు. వైజయంతి ఇప్పుడు దాన్ని చింపి చదివింది. ఆ ఉత్తరాలు, పేపర్ కట్టింగ్స్, ఫోటోలు, టెలిగ్రామ్ విజయ్ జీవితంలోకి తొంగి చూస్తున్నట్లు సవివరంగా విషయాలు అర్థమవుతున్నాయి. అతను స్వప్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 కవల పిల్లలకి తండ్రి అయ్యాడు. తల్లి కుట్టు టీచర్గా ప్రారంభం అయిన వారి ఆర్థిక స్థితి విజయ్ తెలివితేటలతో 10 సంవత్సరాల్లో అంచెలంచెలుగా శిఖరాగ్రానికి ఎగబ్రాకింది. తనకి సంతోషం, సకల సౌభాగ్యాలు ఇచ్చే ఈ జీవితం పునాది అబద్ధం మీద ఆధారపడిందని తెలిసిన వెంటనే రిజైన్ చేశాడు. తనకు తెలిసిన అన్యాయం బయటపెట్టి ఆ కంపెనీ మూసివేసేలా పోరాడాడు. ఫలితంగా అతని సంసార జీవితం నాశనమైంది. భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎటూగాని వయసులో ఉన్న ఆడపిల్లలు గువ్వ పెట్టల్లా తండ్రి మమత గూడులో ఈ లోకానికి భయపడి ముడుచుకుపోయి కూర్చుంటున్నారు. వైజయంతికి ఈ ఫైల్, ఉత్తరాలు, ఫోటోలు పెద్ద షాక్లా ఉన్నాయి. సిస్టర్ వచ్చింది. మేడం, అర్జెంటుగా బ్లడ్ తీసుకురావాలి అని వెళ్ళిపోయింది. వైజయంతి మళ్లీ కారు తీసుకుని పరుగులు తీసింది. ఆ గ్రూప్ రక్తం ఎక్కడా దొరకలేదు. రమకి ఫోన్ వచ్చింది. ఒక అతను 25 కుర్రాడు, రమకి బంధువు, రక్తం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. వైజయంతి వెళ్లి అతన్ని తీసుకొచ్చింది. అతడి నుంచి బ్లడ్ తీసే ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. వైజయంతి అతనికి హార్లిక్స్, ఫ్రూట్స్ పట్టుకురావడానికి పరిగెత్తింది. అవి ప్లాస్టిక్ కవర్లో తెచ్చింది. అతను రక్తం ఇవ్వడం పూర్తయింది. వైజయంతి అతనికి థ్యాంక్స్ చెప్పింది. అతను వద్దని మొహమాట పడుతున్నా బలవంతంగా ఫ్రూట్స్ తినిపించి హార్లిక్స్ తాగించింది. అతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర దించొచ్చింది. ఆమె వచ్చేసరికి ఆనందరావు గారు వచ్చి ఎదురు చూస్తున్నారు. ఆమె చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ, చూశావమ్మా అన్నారు. ఆమె తల ఊపింది. అది చదివిన తర్వాత విజయ్ అంటే నాకు బాగా గౌరవం కలిగింది. అతన్ని తొందరపడి మాటలన్నందుకు చాలా బాధపడ్డాను. ఐఎమ్ సారీ విజయ్. నా బాధ ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తూ. పర్వాలేదు బాబాయ్, పొరపాటు పడడం మానవ సహజం అంది. విజయ్ ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలి? క్రిటికల్ కండిషన్ దాటి రాగలిగితే మరొక వారం రోజులు. అబ్బా అన్నాడు. వైజయంతి ఫైల్ చూపిస్తూ, ఇది ఎలా దొరికింది బాబాయ్ అని అడిగింది. చెప్పానుగా, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అని. అసలు ఈ ఇంజెక్షన్స్ కుంభకోణం బయటికి రావడానికి అతనే కారణమని. ఇంజెక్షన్ సప్లై చేసిన తర్వాత మరుసటి వారం వెళితే డాక్టర్ గారు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన పిల్లల్లో ఒకరు చనిపోయారని, మరొకరు పక్షవాతంతో మంచం మీద పడ్డారని చెప్పారట. అతను కంపెనీకి ఉత్తరం వ్రాస్తే అది విజయ్ దగ్గరకు వచ్చింది. 2 వారాల తర్వాత మళ్ళీ ఇంకొకరు రిపోర్ట్ చేశారు.
విజయ్ ఆఫీస్లో వారు ఇతన్ని ఆరా తీశారు. దాన్ని ల్యాబొరేటరీ టెస్ట్కి పంపారు. రీసెర్చ్ అసిస్టెంట్ అందులో కలపాల్సిన మందుల్లో ఒకటి వేరే ఉందని, వేరే రియాక్షన్ చూపిస్తోందని రిపోర్ట్ వ్రాశాడు. ఎక్కడైనా పొరపాటు జరిగిందా అని విజయ్ ల్యాబొరేటరీలో ఎంక్వైరీ చేశాడు. అంతా బాగానే ఉంది అని తీసిపారేశారు. ఇలాంటి ఇంజెక్షన్స్ లక్షల్లో అందంగా ప్యాక్ అయి దేశమంతా వెళ్ళిపోతున్నాయి. విజయ్ వేరే స్టేట్స్లో ఎంక్వైరీ చేయించాడు. రిపోర్టర్ బేసిస్ చాలా ఉన్నా డాక్టర్లు బయట పెట్టడం లేదు. విజయ్కి రిపోర్ట్ అందింది. చీఫ్ మేనేజర్కి వెళ్ళి రిపోర్ట్ చూపించి అడిగాడు. ఆయన ఏదో సాకు చెప్పాడు. విజయ్ ఎంక్వైరీ మానలేదు. చివరికి అసలు సంగతి బయటపడింది. విదేశాల నుంచి తెస్తున్న ఇందులో కలపాల్సిన భాగాల్ని చాలా ఖరీదు పెంచేశారు. అసలు దాదాపు దొరకని పరిస్థితి వచ్చింది. ఫ్యాక్టరీ లాభాలంతా దానిమీదనే, ఎక్కువ టర్నోవర్ దానివల్లనే. దానికి దగ్గర అని ఒకరు సిఫారు చేసిన మన దేశంలో దొరికే మందు కలపసాగారు. కానీ దానిని శుద్ధి చేయాలి. అది ఎంత పాళ్లలో ఎలా చేయాలో ఎవరికీ అవగాహన లేదు. దాన్ని ఉన్నది ఉన్నట్టే కలిపేస్తున్నారు. ఇంజెక్షన్ రియాక్షన్ ఇస్తోంది. డాక్టర్లు కూడా పలానా ఇంజెక్షన్ వల్ల అని తెలుసుకోలేకపోయారు. ఇంజెక్షన్ తీసుకున్న వారం రోజుల లోపల రియాక్షన్ వస్తోంది. డాక్టర్లు రిపోర్ట్ చేయలేదు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ దృష్టికి రాలేదు. పిల్లలు వ్యాధి పీడితుల్లా అవుతున్నారు, చచ్చిపోతున్నారు. నీటి కాలుష్యమో వాతావరణ కాలుష్యమో అంటున్నారు. విజయ్ ధైర్యంగా ఇది బయటపెట్టినా అతని జీవితం అధికారం, డబ్బు అనే ఇనప రథచక్రాల కింద కూరుకుని నలుగుపోయింది. విజయ్ ట్రైన్ యాక్సిడెంట్ రోజు బెంగళూరు వెళ్లడానికి 2 కూతుళ్లతో ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్లో ఆ రోజు ఎవరెక్కారో, ఆ బోగీలో బయటపడిన వారెవరు అని ఆరా తీస్తే ఒక మామ్మ చెప్పింది. ఒక అతను 2 ఆడపిల్లలతో తమతో పాటు ఎక్కారు. అతని పేరు ప్రసాద్ అని, కూతుళ్ల పేరు రాధ, అనురాధ అని చెప్పింది. పెళ్లికి బెంగళూరు వెళుతున్నాం అన్నాడు. పిల్లలు అస్సలు మాట్లాడలేదు. తండ్రిని ఆనుకుని కూర్చున్నారు. వాళ్ళు కూర్చునే నిద్రపోయారు. అతను దుప్పటి తీసి వారిద్దరికీ కప్పుతూ తనకి కప్పుకున్నాడు. ఒక అమ్మాయి బాత్రూంకి వెళ్లడానికి లేచింది. తండ్రిని రమ్మని అడిగింది. ఇంకో అమ్మాయి అతని భుజం మీద తల ఆనించి మెడ చుట్టూ చెయ్యి వేసి నిద్రపోతోంది. నేను చూస్తూ ఉంటాను, వెళ్ళిరా అన్నాడు. ఆ అమ్మాయి లేచి భయం భయంగా వెళ్ళింది. ఇంతలో ఎదురుగా కూర్చుని ఉన్న అతను పెద్దగా ఒరే అని అరుస్తూ లేచాడు. ట్రైన్ స్పీడ్గా వెళుతోంది. అతను వెళుతుండగానే బాత్రూం దగ్గరికి వెళ్లిన అమ్మాయి మీద కిరోసిన్ గుమ్మరించడం, అగ్గిపుల్ల గీయడం జరిగింది. డాడీ అరుస్తోంది. మంటలు లేచాయి. కూతుర్ని అతడు పట్టుకోపోతుంటే జనం లాగారు. కొంతమంది నీళ్లు గుమ్మరిస్తున్నారు, కొంతమంది చైన్ లాగేశారు. అంతా కేకలు, ఏడుపులు. ఇంతలో పెద్దగా ప్రేలిన శబ్దం. గుండెలు బద్దలయ్యేంత, రక్తనాళాళ్లు చిట్లేంత, పట్ పట్మని పేలుళ్ళు. అందరూ ఒరిగిపోయారు. తర్వాత ఏమైందో తెలియదు. అదృష్టవశాత్తు ఆవిడ చీకట్లో కొందరితో పాటు కిందకి దూకేసింది. దూకిన తర్వాత రైలు పెట్టే 1 గజం కూడా పోలేదు. చూస్తుండగానే పక్కకి పడి దొర్లిపోయింది. వైజయంతి బాబాయ్ చెప్తుంటే ఎదురుగా కూర్చుని తను వింటున్నట్టే ఉంది. ఆ యాక్సిడెంట్లో విజయ్కి దెబ్బ తగిలింది. ఆ రెండో అమ్మాయి కూడా పోయి ఉంటుంది. ఆనందరావు గారు, విజయ్, నువ్వు ఎంతో మందికి అండ ఇచ్చావమ్మా. నువ్వు విజయ్ని ఇన్నాళ్ళు మా అందరికీ ఎదురు తిరిగి ప్రాణంలా చూడ్డం నిజంగా భగవంతుడే అతన్ని నీకు అప్పచెప్పినట్టుంది కదూ అన్నారు. వైజయంతి మాట్లాడలేదు. ఫైల్లో ఎదురుగా నవ్వుతున్న 8 సంవత్సరాల పాప ఫోటో వంకే చూస్తోంది. అంత చిన్న వయసులోనే ఆ కళ్ళు మానవత్వానికి, కౌమార్యానికి ప్రతీకలా ఉన్నాయి. ఆ ముఖంలో మామూలుగా అందరి పిల్లల్లో సాధారణంగా కనిపించని ఆత్మవిశ్వాసం. వైజయంతికి ఆ ఫోటో చూస్తున్న కొద్దీ విజయ్ని ఇంకా ఇంకా గుండెల్లో గుడికట్టి దాచేసుకోవాలని బలీయంగా అనిపిస్తోంది. కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.